హలో వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం అమెరికా మీదనే ఎందుకు మనం ఆధారపడాలి? అమెరికా వేస్తున్న ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు భరించాలి? సొంత ఉత్పత్తి ఎందుకు చేయకూడదు? ఏషియన్ కంట్రీస్ని మనం ఒక ఫెడరేషన్గా ఎందుకు ఏర్పడకూడదు? సో ఈ అన్ని అంశాలు మాట్లాడే ముందు మన ఛానల్ ఉద్యమ ఛానల్, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఉద్యమానికి ఆర్థికంగా కూడా సహకారాన్ని అందించండి. ఇక విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 10% అన్ని దేశాలపై కనీసం 10% టారిఫ్ సుంకాలు విధించారు మన ట్రంప్ గారు. కాకపోతే మన మీద ఇంకా కొంచెం కోపం ఎక్కువనట్టుంది. 27% మన మీద విధించాడు. అట్లా చూసుకుంటూ పోతే చాలా 56% సుంకాలు ఇవాళ విధించాడు ట్రంప్ గారు. అన్ని రకాలుగా మన దేశంపై మరి ఎందుకు ఈ రకంగా ఆయన కక్ష కట్టాడంటే, భారతదేశము వాణిజ్య రంగంలో రేపు ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి రాబోతుంది. కాబట్టి ఇప్పుడు 3వ స్థానానికి రాబోతున్న క్రమంలోనే దీన్ని అడ్డుకోవడం. భారతదేశం ఒకవైపు విస్తరణవాదం లేదంటూనే సహకారం, స్నేహపూర్వకంగా దేశాలతో స్నేహ సంబంధాలను బంగ్లాదేశ్తో కానీ, భూటాన్తో కానీ, నేపాల్తో కానీ, ఇట్లా ఆసియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆసియన్ కంట్రీస్లో అతిపెద్ద దేశాలు 2, ఒకటి చైనా, ఒకటి భారత్. అతిపెద్ద మార్కెట్ ఇవాళ ప్రపంచంలో చైనాది. సో చైనాను దెబ్బకొట్టాలి అంటే ఇవాళ చైనా మీద సుంకాలు, అత్యధిక సుంకాలు ప్రపంచవ్యాప్తంగా విధించి చైనా మీద. నెక్స్ట్ ఇంకా విధించాల్సింది ఎవరి? భారత్ మీద. అంటే ఇవాళ మనం ప్రపంచ మార్కెట్లో అంత చైనాతో పోటీ పడలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఉత్పత్తి రంగాన్ని ఇప్పుడిప్పుడే మన స్పేస్ రంగాన్ని ఇలా ప్రపంచ మార్కెట్లో ఉన్నాం, ఫార్మా రంగంలో ప్రపంచ మార్కెట్లో ఉన్నాం, ఐటీ రంగంలో ప్రపంచ మార్కెట్లో ఉన్నాం. ఇంకా చాలా రంగాల్లో మనం ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో, సో ప్రపంచ మార్కెట్లో ఇవాళ మనం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నాం. సుంకాల ద్వారా ఇవాళ కొంత వెనుకబడిపోయే అవకాశం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ దేశానికి అవసరమైన వస్తువులు మనం కొనుక్కుంటున్నాం. ప్రధానంగా ఆయుధాలు, అమెరికా నుండి ప్రధానంగా మన ఆయుధాలు, అలాగే అమెరికా నుండి మనం ఇంకా కొన్ని విలాస వస్తువులు, ఈ రకంగా మనం చాలా విషయాలలో అమెరికా ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నాం. ఈవెన్ ఔషధాల విషయంలో కూడా, అడ్వాన్స్ ఔషధాల విషయంలో కూడా మనం అమెరికా మీద ఆధారపడుతున్నాం. మళ్ళీ అమెరికా తన దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి, అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, అమెరికాలో ఇంకా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజంలో అమెరికా ఇంకా తన ఆధిపత్యాన్ని క్రైస్తవ దేశాల మీద పెంపొందించుకోవడానికి అమెరికా ఆ దేశాలకు ఆర్థిక సహకారం అందించాలంటే అమెరికా దగ్గర ముందు డబ్బు ఉండాలి. సో అమెరికా దగ్గర డబ్బు లేని కారణంగా అమెరికా మెల్లమెల్లగా ఆర్థిక సంక్షోభం నెట్టబడింది. కాబట్టి అమెరికా ఇవాళ అత్యధిక సుంకాలు వేయాల్సిన పరిస్థితికి నెట్టబడింది. అలాగే అమెరికా తన ఆర్మీని ఇప్పటికే చాలా తగ్గించుకున్నది. ఏదైతే వివిధ దేశాలలో తన ఆర్మీని పంపించి ఆయన శాంతి చర్చల పేరు మీద కావచ్చు, లేదంటే ఆ దేశంలో శాంతి నెలకొల్పే పేరు మీద కావచ్చు, ఇంకా అనేక విధాలుగా ఆర్మీని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, ముఖ్యంగా అరబ్ దేశాల్లో పంపించి ఇవాళ ఆర్థికంగా చితికిపోయిన చరిత్ర అమెరికాది. సో అమెరికా ఒక ప్రపంచ పోలీసుగా వ్యవహరించిన అమెరికా ఇవాళ ప్రపంచ పోలీసుగా అనే నిర్ణయించో వెనుకపోయి ఇలా ప్రపంచ వాణిజ్య పోలీసుగా మారైపోయే పరిస్థితి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఒకవైపు ట్రంప్కు అడ్వైజర్గా ఎలన్ మస్క్ ఉన్నాడు. ఆయన ప్రపంచంలో సంపన్నుడు, నంబర్ 1 సంపన్నుడు. ఆయన ఆస్తి లక్షల కోట్లు
లక్షల కోట్ల ఆస్తిపరుడు ఆయన. 54 లక్షల కోట్ల 54,000 అంటే 54 లక్షల కోట్ల సమ్ అంత అమౌంట్ ప్రపంచంలో ఎవరి వద్ద లేదు, ఆయన దగ్గర ఉంది. అట్లాంటి వాడు చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు ఇప్పుడు ఎవరికి? ట్రంప్కు. ఇవాళ ట్రంప్ అమెరికా ఫస్ట్ అండ్ అమెరికా లాస్ట్ అనే నినాదం, సో అమెరికా ఫర్ అమెరికన్స్ అనే నినాదం ఇవాళ చాలా అట్రాక్ట్ చేసి సెకండ్ టైంకి వచ్చిన తర్వాత ట్రంప్ను పూర్తిగా ఆర్థికంగా అమెరికాను నిలదొక్కునే కార్యక్రమంలో భాగంగా దుబారా ఖర్చులు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ను పంపించాడు. అనవసరంగా ఇల్లీగల్గా అక్కడ అమెరికా సిటిజన్స్ దక్కాల్సిన ఉద్యోగాలను కొట్టేస్తున్న వాళ్ళు, చీప్ లేబర్ ఎవరైతే ఉన్నారో చాలామంది, వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇవాళ లీగల్ అండ్ ఎక్స్పర్ట్స్, లీగల్ మైగ్రెంట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే ఇలా అమెరికాలో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే మేధో సంపత్తి ఉన్న వాళ్ళని మాత్రమే అమెరికా ఇవాళ చేరదీస్తుంది తప్ప అమెరికా ఇవాళ ఆర్డినరీ పర్సన్స్ని ఇవాళ అమెరికా ఉంచుకోవట్లేదు. ఒకప్పటి అమెరికా కాదు ఇప్పటి అమెరికా, ఒకప్పటి అధ్యక్షుడు కాదు ఇప్పటి ట్రంప్. సో ట్రంప్ పూర్తిగా మారిన ట్రంప్గా ఉన్నాడు. ఇలా అమెరికాను అగ్ర దేశంగా నిలబెట్టడానికి, సంపన్న దేశంగా నిలబెట్టడానికి, అగ్ర రాజ్యంగా ప్రపంచంలో శాసించడానికి, ఆధిపత్యం చేయడానికి, సో వాణిజ్యం అనే ఒక ఆయుధాన్ని ఇవాళ ట్రంప్ చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దాంతో ఇవాళ పేద దేశాల్లో కనీసం బ్రెడ్ మీద కూడా సుంకం విధించారు. పేద దేశాల్లో ఒక ఆడుకునే బ్యాట్ మీద కూడా సుంకాలు ఉన్నాయి. ఇవాళ తినే తిండి మీద సుంకాలు వచ్చేసినాయి. బ్రెడ్కు సంబంధించి అంటే పేద దేశాల్లో ఇవాళ ఒక బ్రెడ్ దొరకాలని కూడా కష్టపడే పరిస్థితి. 24 గంటలు కష్టపడితే కూడా కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఒక బ్రెడ్ దొరకని పరిస్థితి. కనీసం పిల్లలకు పాలు తాపించలేని స్థితిలో వ్యభిచారం చేస్తున్న పరిస్థితి మహిళలు చాలా ఆఫ్రికన్ దేశాలలో. చాలా యూరోపియన్ కంట్రీస్లలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ రకమైన దుస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఎక్కడైతే ఆర్థిక సంక్షోభం ఏర్పడిందో, ఎక్కడైతే ఇవాళ ఆర్థికంగా నిలదొక్కోలేని పరిస్థితులలో ఇవాళ ఈ సమాజము, ప్రపంచ సమాజం మానవాళి ఉందో, ఆ ప్రపంచ మానవాళికి ఇలా ఆకలి తీర్చడానికి సుంకాలు తగ్గించాలి కానీ పెంచిన అమెరికా ఇవాళ అనివార్యంగా ప్రపంచ మార్కెట్ అంతా కూడా అమెరికా మీద ఆధారపడ్డది. సో చాలా దేశాలు, అమెరికా దేశాలు, ముఖ్యంగా క్రైస్తవుల పేరు మీద చెప్పుకుంటున్న దేశాలు చాలా వరకు ఇవాళ అమెరికా వాళ్ళ మీదనే ఆధారపడుతున్నాయి చాలా అంశాల మీద. అందుకే ఇవాళ చాలా పేద దేశాలు అమెరికా ఇచ్చే డబ్బు మీద ఆధారపడుతున్నాయి. సో చాలా దేశాలు అమెరికా ఇచ్చే పౌడర్ మీద ఆధారపడుతున్నాయి. ఇంకా ఇవాళ చాలా అంటే చాలా ఇవాళ అత్యంత పేద దేశాలు, గుడిసెలు గతిలేని పేద దేశాలు, తిండి గతిలేని పేద దేశాలు చాలా వరకు క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి. ఆ క్రైస్తవ దేశాలుగా ఉన్న దేశాలన్నీ కూడా ఇవాళ పేదరికంలో ఉన్నాయి. అందులో బ్లాక్స్ దేశాలు, నల్ల దేశాలు అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. లాటిన్ అమెరికన్ దేశాలు, సౌత్ అమెరికన్ దేశాలు ఇవాళ చాలా పేద దేశాలుగా ఉన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద సుంకాలు, ఒక అమెరికా డాలర్ విలువ పెరిగిందంటే ప్రపంచంలో అంతటా కూడా సుంకాల రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి వస్తువు మీద ఇవాళ అనివార్యంగా ఆ దేశము రేటు పెంచేస్తుంది. సో డాలర్ విలువ, అమెరికన్ డాలర్ విలువ పెంచుకోవడానికి వివిధ దేశాల్లో వాళ్ళ కరెన్సీ అనివార్యంగా పడిపోతుంది. అనివార్యంగా పడిపోయినప్పుడు వస్తువు రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రూపీ విలువ కూడా తగ్గిపోతుంది. ప్రపంచ మార్కెట్లో అమెరికా మార్కెట్ పెరుగుతుంది, మిగతా ప్రపంచ మార్కెట్ తగ్గిపోతుంది. సో ఈ రకమైన స్ట్రాటజీలో ఇవాళ అమెరికా మన ట్రంప్ నేతృత్వంలో వైట్ హౌస్లో ఆయన ఒక టారిఫ్ డైరెక్ట్గా ఓపెన్గానే పెట్టేసి టారిఫ్ డిక్లేర్ చేశాడు. ఆ టారిఫ్లో అన్ని దేశాలపై 10% సుంకం విధించాడు. మన దేశంకు 27%. అలాగే ఫార్మా, సెమీకండక్టర్స్, ఇంధన రంగాలు ఉత్పత్తులకు కొంత మినహాయింపు ఇచ్చాడు. అమెరికా పన్ను చెల్లింపుదారులకు 50 ఏళ్లుగా దోపిడీకి గురయ్యారు. ఇకపై కుదరదు, మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగమే వేస్తున్నాం. భారత్పై సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. సో ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్ క్రాష్, లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయిన సొమ్ము. ఇది ఇవాళ భారత్కు మంచి తరుణం. ఎందుకంటే అమెరికా ఇవాళ సుంకాలు విధించిన కారణంగా భారత్ కూడా
అనివార్యంగా ఈ దేశం మీద ఆధారపడ్డ దేశాలకు ఉత్పత్తిని పంపిస్తున్న ఏదైతే వాణిజ్య వస్తువులు ఉన్నాయో, ఆహార వస్తువులు ఉన్నాయో వాటి మీద సుంకాలు కూడా విధించే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవాళ అమెరికా మాంద్యాన్ని తగ్గించుకోవడానికి ట్రంప్ ఏదైతే ఇవాళ ఈ పనిష్మెంట్స్ ఇస్తున్నాడో, ఈ సుంకం పేరుతో శాసిస్తున్నాడో, సో ఇవాళ ఆ శాసనాన్ని ఎదుర్కోవాలంటే ఏ దేశమైనా తన సొంత ఉత్పత్తిని పెంచుకోవాలి, విదేశీ మారకాన్ని తగ్గించుకోవాలి, విదేశీ యొక్క అంటే ట్రాన్స్పోర్ట్ను పెంచుకోవాలి, విదేశీ దిగుమతి తగ్గించుకోవాలి, ఎగుమతి పెంచుకోవాలి. సో విదేశాల మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత స్వదేశం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇట్లా అనేక రకాల స్వదేశీ నినాదాలు ఇవాళ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందంజలో తీసుకెళ్తున్న క్రమంలో ఈ యొక్క పిడిగుద్దులాగా పడ్డ ఈ యొక్క సుంకాల ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సిన ఉంది. మోడీ గారు తప్పకుండా ఎదుర్కొంటారు. ఎందుకంటే 145 కోట్ల జనాభా, ఈ 145 కోట్ల జనాభాకు ఇవాళ ఆహారము, నీరు, అలాగే ప్రతి గృహ వసతి, కరెంటు ఇవాళ మౌలికమైన సదుపాయాలు ఇవాళ మెల్లమెల్లగా కల్పిస్తూ దేశాన్ని ఇవాళ ఒక రకంగా వికసిత భారత్ అనే పదానికి అర్థాన్ని ఇచ్చే దిశలో ఇలా భారత్ అడుగులు వేస్తున్న క్రమంలో ఆ వికసిత భారత్కి ఇది ఒక అడ్డంకిగా మారినప్పటికీ కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ఫార్మా రంగాన్ని మినహాయించిన కారణంగా కొంత ఊరట కలిగింది మనకు ఎగుమతుల్లో. మనం ఇప్పటికీ కూడా ఈ మూడో వంతు ఫార్మా రంగమే ఉంది. ఆటోమొబైల్ కూడా ఈ సుంకాలు గట్టిగా ప్రభావాన్ని పడితే, ఎందుకంటే మనం చాలా కార్లని విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇవాళ ట్రంప్కు భారత్ కూడా ఛాలెంజ్ వేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఆయన మనకు ఏదైతే ఛాలెంజ్ ఇస్తున్నాడో, సుంకంతో శాసిస్తున్నాడో, సుంకాల పేరుతో అమెరికా ప్రపంచాన్ని శాసిస్తున్నాడా, అది కుదరదు. ఈ విషయంపై ఇక రానున్న రోజుల్లో అది కుదిరే అవకాశమే లేదు. ప్రపంచ దేశాలు మేలుకొని ఇంక్లూడింగ్ కెనడా, యూరోపియన్ కంట్రీస్ అవన్నీ కూడా ఇవాళ తమ స్వంత ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నాయి. అలాగే స్వంత ఫార్మా రంగం మీద, స్వంత కర్మాగారం మీద, సొంత ఆటోమొబైల్ రంగం మీద, ఇట్లా అన్ని సొంతగా ఆ దిశగా వెళ్ళిపోతున్నాయి ప్రపంచం అంతా. కాబట్టి ఇవాళ అమెరికా మీద ఆధారపడి జీవించే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఇవాళ ఏదైనా స్వతంత్ర దేశం, ఆ దేశం ఖచ్చితంగా తన సార్వభౌమాధికారాన్ని, తన సంపత్తిని, తమ ఉత్పత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. భారత్ అందుకు ముందంజలో ఉండాలని చెప్పేసి D6 భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.